హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా దీపావళి వస్తుంది. నిన్న కొంచెం ఇల్లు చదివేసిన. ఇంకా మైసమ్మ ఈరోజు మార్నింగ్ కొద్దిగా లేట్ వెళ్ళింది, జనరల్ షిఫ్ట్ వెళ్ళింది. ఇంకా సాయంత్రం వచ్చేస్తాను. ఇంకా రేపైతే ఫుల్గా మొత్తం ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసుకోవాలి. ఇంకా రేపు ఏదో సర్ప్రైజ్ అని కూడా చెప్పింది మైసమ్మ. మరి ఆ సర్ప్రైజ్ ఏందో నాకు కూడా తెలియదు. ఇంకొకటి, నిన్న ఒక మెసేజ్ వచ్చింది, చాలా బూస్ట్ అనిపించింది నాకు. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. సరిత గారు అని మెసేజ్ చేశారు, తొందరగా డెవలప్మెంట్ కావాలి మీరని. థ్యాంక్ యూ సరిత గారు. అందరూ మెసేజ్ చేస్తున్నారు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీరు మా వీడియోలు ఎంతమంది చూస్తున్నారో అందరూ, చూసేవాళ్ళు చూడని వాళ్ళు అందరూ బాగుండాలి. తర్వాత అందరినీ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా. ఇంకొకటి, మా వీడియోలు మాత్రం ఖచ్చితంగా చూడండి, లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కమెంట్ కంపల్సరీ చేయండి. వీడియో ఎలా ఉంది చెప్పండి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి. దాన్ని బట్టి మాకు నెక్స్ట్, అంటే మేము చేసిన తప్పులేందో మాకు తెలియదు కదా, మీరు చెప్తేనే మాకు తెలిసేది. మీరు చెప్పండి, ఇది ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఏందనేది ఖచ్చితంగా చెప్పండి. దాన్ని బట్టి మేము ఇంకా బెటర్గా ట్రై చేస్తాం. అలాంటి తప్పులు ఏమైనా తప్పులు చేసి ఉంటే ఆ తప్పులు కూడా నెక్స్ట్ టైం చేయకుండా జాగ్రత్త పడుతుంటాం అనమాట. అందుకే కంపల్సరీ కమెంట్ అయితే చేయండి. ఇంకా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఆదరిస్తుండండి, ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తుంటాం. ఓకే అండి, ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, పోలే కదా ఏ షిఫ్ట్ పోలే, ఎందుకు? మళ్ళీ 2 days తర్వాత పోదామని. అంటే అందుకే మన ఇష్టం అది. మన ఇష్టం కాదు, ఉంది వర్క్ కానీ నేను రానని చెప్పిన. 2 days తర్వాత పోతా. 2 days తర్వాత అంటే దీపావళి వెళ్ళాక? దీపావళి వెళ్ళాక పోతా. రేపు హాలిడే ఉందా? రేపు ఎందుకు? రేపు సాటర్డే కదా, రేపు సండే కదా. నువ్వు ఇలా ఒక్క రోజు పోతే డ్యూటీ అయిపోతుంది. డ్యూటీ రేపు కొంచెం బయటకు వెళ్ళాలి కానీ 2-3 రోజుల నుండి దేవుని అయితే కోరుకుంటున్నా. అది సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దేవుని. సక్సెస్ అయితే మాత్రం రేపు చెప్తా, సక్సెస్ కాకడే చెప్పా. కానీ నీకు సస్పెన్స్, అందరికి మన ఫ్యామిలీ మెంబర్స్ కి, సబ్స్క్రైబర్స్ అందరికి కూడా సస్పెన్స్ అది. అందుకే చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు మాత్రం వంట స్టార్ట్. ఈరోజు కొంచెం లేట్గానే లేచి వంట స్టార్ట్ చేసిన. లేదు, ఈ రోజు కూడా ఉంది, ఈ రోజు కూడా పోయిరు, ఈ రోజు కూడా ఉంది. కానీ నాకే ఏడా నేను లేవడం 8 గంటలకు లేచిన అనుకో. అందుకే నువ్వు లేచి ఏమన్నా చేసినావు? అయ్యా, నేను లేచి ముఖం కడుక్కున్నా. ఏం కొడుతున్నావు? ఒకసారి చూద్దాం. అది ఎరాదు, అది విజిల్. అదేంది? అన్నం. ఇది గోంగూర పప్పు. గోంగూర పప్ప? అదేం పచ్చడరా బాబు, అదేంది గోంగూర పప్పు? నీకు తెలియదు అంటే నేను ఎప్పుడు చేయలేదు అనుకో. అన్ని కొత్త కొత్త వంటలు చేసుకుంటా నాకు చెప్తున్నావు, ఇప్పుడు చేయలేదా? కొత్తగా ట్రై చేస్తుంది గోంగూర పప్పు. ఏం చేసుకుంటారు కానీ ఏం చేయలే, కానీ ఇప్పుడు చేస్తున్నా. మా తమ్మునికి ఫోన్ చేయాలి, ఫోన్ చేసి ఒకసారి కనుక్కో మా తమ్మునికి. మరి రేపు డ్యూటీకి పోతాడా, అత్తగారి ఇంటికి పోతాడా తెలియదు. ఫోన్ చేస్తే వాడిని కూడా తీసుకొని పోవచ్చు. గుడ్లు పులుస్తున్నాయి.
స్నాక్స్ పెట్టుకోవాలి. అయితే లాభం లేదు, నేను హాస్పిటల్ తీసుకొని 2-3 ఇంజక్షన్ తీసుకొని. అరే పెట్టుకోవచ్చు కదా, ఇప్పుడే పెట్టుకుంటా వద్దు. ఎప్పుడైనా పెట్టుకోవాలి. అది పెట్టుకో. ఈ చిన్నది బాగుంది, పెట్టుకో పెట్టుకో. వంట అయిపోయినాక. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగురా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు 2 రోజులకోలే నీకు మార్నింగ్ ఏం కనిపించట్లేదు, ఎందుకంటే నేను ఏ షిఫ్ట్ పోయినా అందుకే కనిపించలేదు. ఈరోజు పోలేదు, అందుకనే ఇక నిమ్మలంగా జనరల్ డ్యూటీకి పోదామని షిఫ్ట్ అయినా. ఒక 2 days తర్వాత మళ్ళీ వెళ్ళాలి. ఈరోజు ఏంటంటే పుట్టిగూర పప్ప, పాలకూర పప్పులా ఉంది. ఎట్లా ఉంటుంది? పుల్ల పుల్ల ఉంటుండొచ్చు కదా, బాగుంటుంది. ఓకే, నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా? కడుక్కోమని చెప్తున్నాగా కన్నయ్య. ఓ కన్నయ్య, కన్నయ్య కడుకో, నేను చెప్తా కడుకో. నేను కడుగా చెప్పాలా? జగ్గలు నీళ్ళు తీసుకో, నోటి నీళ్ళు పోసుకో, ఉంచు. చాయ్ కానీ తొందరగా అయిపోయింది. బతుకమ్మ ఇక్కడ, ఇప్పుడు బతుకమ్మ ఇక్కడ దీపావళి వస్తుంది. అయితే దీపావళికి పటాకాసులు కొన్నాము. పటాకాసులు ఇక్కడ మనం తుర్కపల్లి నుంచి ఒంటిమామిడి పోతుంటే రమేష్ ఫైర్ వర్క్స్ అని ఉంది. వద్దు, రేపు ఒకవేళ సిటీ పోతే రేపు సిటీ నీకు అర్థమవుతుందా? ఇది హోల్సేల్. సిటీలో హోల్సేల్ ఉండదా? ఉండదు. ఎందుకు ఉండదు? ఇది కంపెనీది. కంపెనీలేనా? మరి కంపెనీ ఉంది ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది. పోతుంది 780 రూపాయలు కిలోనట. ఏంటిది? పటాకులు అన్ని ఒక కిలో తెచ్చుకుంటే మస్తు అయితే మనకు. అదేంది 780 కిలో లెక్క అమ్ముతారు. ఓకే ఓకే, ఎక్కువ తెద్దాం సార్. రేపు చాలా ఉన్నాయి. రేపు ఊరికి పోవాలి. వచ్చేవారం నాడు బాగుంటుంది. చూద్దామా? చూద్దాం. ఏం చూద్దాం? బోనాల ముచ్చట. మామ వస్తాడు, ఇల్లు చదువుతారట, ఇల్లు సున్నం కూడా వేపిస్తాడట. ఒక్క గ్లాస్ లేదు, ఎన్ని తాగుతాడో తాగు. ఏం చేసిన రాత్రి నేను వచ్చి తొంగలే సపడాక వండుకున్నా, చేతగాలే. వద్దునా చూసిన మీరు కాదు నాన్న. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. ఇంకా నాకు డ్యూటీ టైం అయింది. ఇంకా మైసమ్మ ఈరోజు ఏ షిఫ్ట్ పోలేదు. చిన్నారి వాళ్ళు స్కూల్కి పోతారు. ఇంకా శనివారం ఈరోజు. శనివారం అంటే తెలుసుగా ఏం దొరకాయి ఈరోజు. ఇంకా పాదయాత్ర చేయాల్సిందే. ఈ పాదయాత్రతో కాళ్ళని గుంస్తున్నాయి. ముందే బండి మళ్ళీ పాత బండి వచ్చింది, చేయంతా గుంస్తుంది. స్టీరింగ్ తిప్పి మరి ఏమైనా లిఫ్ట్లు ఏమైనా దొరుకుతాయా, లేకపోతే ఈ నుంచి అందాక నడుచుకుంటూ పోవడేనా? మా పక్క కంపెనీ బాబాయ్ కూడా ఈరోజు బండి కడుక్కుంటాడంట, ఆనే ఉంటాడంట, రానని చెప్పిండు. ఇంకా వేరే బండ్లు అయితే ఏం పోయేటి లేవు. ఇంకా పాదయాత్ర ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఎంతవరకు పోతున్నో తెలీదు. ఈ నుంచి ఎగ్జాక్ట్గా ఈ నుంచి యూనిక్ బయట ఒక 2 kilometers, ఆ నుంచి ఒక 6 kilometers ఉంటుంది. ఇంకా 6 kilometers నడవడమా, ఎవరైనా లిఫ్ట్ ఇస్తే వెళ్ళిపోవడమే ఉంటుంది. నేనైతే మామూలుగా అందరికి లిఫ్ట్ ఇస్తుంటా, కానీ నేను అడిగితే మాత్రం ఎవరు ఇయ్యరు. అదేంటో నా ముఖం చూసి ఇవ్వాలనిపించేదేమో. దాన్ని ఏమంటారు తెలుసుగా, ఇట్స్ ఏ కర్మ.
ఇంకా అది అలా పోతూనే ఉంటుంది. చూద్దాం నెక్స్ట్ శనివారం నుంచి వెళ్ళి బండి తెచ్చుకోవాలి కంపల్సరీ. ఇట్లా నడుచుకుంటూ పోతే కష్టం. చూద్దాం. నడుచుడు కొంచెం ఆరోగ్యానికి మంచిదే, కానీ నాకు ఎప్పుడు టైం దొరికినా నడుస్తూనే ఉంటా. అది కిలోమీటర్ కానీ 2 కిలోమీటర్లు కానీ ఎంతైనా కానీ నడుచుకుంటూ పోతూనే ఉంటా. అందుకే కొంచెం హెల్త్ కూడా యాక్టివ్ ఉంటుంది. అంటే ఇక అది నడవాలి, ఎంత నడిస్తే అంత ఆరోగ్యానికి మంచిది. కానీ మరీ 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడవద్దు, కాలు గుంస్తాయి. అమ్మయ్యా, ఒక బ్రదర్ లిఫ్ట్ ఇచ్చిండు, 1 కిలోమీటర్ అయితే సేవ్ అయింది. ఇంకెవరైనా లిఫ్ట్ ఇస్తున్నామో చూద్దాం. నేను అతన్ని వీడియో తీద్దాం అనుకున్నా, అయితే అతను నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చిన అనమాట. అబ్జెక్షన్ చేసాడు, వద్దు భయ్యా అని. సరే చూద్దాం, ఇంకెవరైనా ఇవ్వకపోతారా, ఇంకో 2 కిలోమీటర్ సేవ్ అయిపోతుందా చూద్దాం. ఒకటి మా బండి వస్తుంది, కిరణ్ అనుకుంటా. అరే నువ్వు వస్తున్నావు అని చెప్తే నేను ఆగుతుందిగా స్వామి. మొత్తం మీద లిఫ్ట్ అయితే దొరికింది. ఆ లిఫ్ట్ ఇచ్చింది ఎవరో కాదు, మైసమ్మ వాళ్ళ క్లాస్మేట్, పేరు వచ్చేసి సుధాకర్. ఇంకా అతను తీద్దాం అనుకున్నా, వాళ్ళ సార్ ఎవరు వచ్చినట్టున్నారు. ఓకే, మొత్తం మీద లిఫ్ట్ వచ్చింది, ఇంటికైతే వచ్చేసిన. ఓకే, ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంకా బయటికి వెళ్దాం అనుకున్నా, ఏడికి పోవాలో అర్థం కాలేదు. అయితే స్నానం చేసుకున్నా. యాక్చువల్గా నాకు చన్నీళ్ళు పడవి, వేడి కంపల్సరీ. ఈరోజు ఏమైందో ఏమో నాకు అర్థం కాలేదు, చన్నీళ్ళతో స్నానం చేసిన. నా ముక్కు ఊకుంటుందా, బిడ్డ నువ్వు ఇట్లా చేస్తావా అని చెప్పేసి ముక్కు పట్టేసింది. ఇప్పటికి లేదులేనా, ఒక గంట సేపటి నుంచి వెళ్ళి ఒకటే తుమ్మి ముక్కని తెరగా అయిపోయింది. అందుకే మనకు పడని వస్తువులు తినొద్దు, మనకి పడని నీళ్ళతో స్నానం చేయొద్దు. వింటామా? వినం. మనకి ఏమవుతుందిలే అని చెప్పేసి ఒక పెద్ద ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసినావా, అది వేస్ట్, అది ఉండదు కూడా. అయితే బయటికి వెళ్దాం అనుకున్నా, ఏడికి వెళ్ళాలో అర్థం కాలేదు. బయటకైతే వచ్చినా, కానీ ఇప్పుడు ఏడికి వెళ్తాం నాకే తెలియదు. ఆడికి వెళ్ళిన తర్వాత చెప్తా మీకు ఎక్కడికి వెళ్ళిందని. చెట్ల పండి తిరుగుతున్నావు, ఏంది దేనికోసం? ఆవులు కూడా ఉన్నావా? ఆవుకు గడ్డ, అది ఆవుకు గడ్డ. ఓకే, ఏడికి పోవాలని ఆలోచించుకుంటా మొత్తం మీద అడి మసీద్కి వచ్చిన, మా ఊరికి వచ్చిన. ఇక మా బామ్మది గారు కొత్త ఫోన్ తీసుకుండు, వివో. మొన్న ఫోన్ కూడా కొడుకొచ్చి, పాపం షిరిడి పోయి ఫోన్ కూడా కొడుకొచ్చుకుండు, మళ్ళీ కొత్త ఫోన్ కొన్నాడు. ఇక చూడాలి. ఇంకా మా తమ్ముని కలుద్దామంటే వాడు లేడంట, సిద్దిపేట పోయిండంట. పటాస్కాయలు కొనుక్కరానికి. పటాస్కాయల క్రాకర్స్, అదే టపాకాయలు కొనుక్కరానికి. మా బావ కూడా పోయినట్టుగా, చిన్న బావ. అందరు కలిసి పోయిరు టపాకాయలు కొనుక్కరానికి. ఇక నేను కూడా చెప్పినా కొనుక్కరామని. ఇయ్యలే, ఏదో 2000 అన్నాడు, కొనుక్కరా ఇస్తా అని చెప్పిన. ఇక చెప్పింది అడిగి కొనుక్కొస్తాడు, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పటికైతే వచ్చినా చూసుకున్నా. అక్క చెప్పక్క, ఎందుకు వద్దక్క? అరేవా, అంత కోపమా? ఎందుకు అంత కోపమో? చిన్నారిగా నాకెందుకా? ఎవరేమో చెప్పు. నేను చిన్నారి అలిగిందా రాచిలక, కూర్చుందా కిందనక, నాతో మాట్లాడేదెవరింకా. అలిగిందా రాచిలక, కూర్చుందా కిందనక, నాతో మాట్లాడేదెవరింకా. ఏం ప్లాన్ మాది? చెప్పు, ఏం ప్లాన్ చెప్పు. నేను ఎట్లా అన్నావు చెప్పు, ఎట్లా అన్నావు? ఏం ప్లాన్ మాది చెప్పు. నిన్ను ఇల్లు నుంచి వెళ్ళగొడతాం మేము. ఎందుకు వెళ్ళగొడతాం రా? ఎందుకు వెళ్ళగొడతాం చెప్పు. ఎవరు చెప్పారు నీకు? ఎప్పుడు చెప్పినా నేనాట చిన్నాన్ని ఇంటి నుంచి వెళ్ళగొడతాను చెప్పినాట. మా ప్లాన్ అట, చిన్నాన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టడం మా ప్లాన్ అట.
ఏందది ఏందది సౌండ్ వస్తుందా? నువ్వేంద్రా స్టిక్ పట్టుకున్నావు? ఎవరిని కొట్టున్నాయి? ఎందుకు వద్దు కొట్టొద్దు. అన్నం తింపు ఫస్ట్. కొట్టుకోదు. అరే కొట్లాడొద్దు అంతా కొట్లాడొద్దు అని చెప్పిన. నా వెనకరా. ఇగో అన్ని బట్టలు నానబెట్టాలి. అక్కేం చేస్తుంది? చిన్నారి ఇట్రా. ఇగో ఈ బట్టలను నానబెట్టాలి. నిన్నేం పని చేయమని చెప్తలేను తల్లి. ఇంకేమని? అయ్యా ఏం కాదు. అమ్మాయి నేను బట్టలని చూడు. చిన్నారి ఫస్ట్ నువ్వు అన్నం తినిపో. మైసమ్ ఈస్ కమింగ్. ఎవడి మైసమ్మ గారు అయిపోయిందా డ్యూటీ? అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ ఫెమ్ టు 2 రోజులు లీవ్ వచ్చేసింది మాకైతే. ఆదివారం సోమవారం ఇంకేందుకు పండగ చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.